నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ఈ రోజు 18 లైన్ కాలనీలోని ఓ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్పొరేట్ అభ్యర్థి ఆశావాహుల సమావేశం జరిగింది. 18 లైన్ కాలనీ పార్టీ ఇన్ఛార్జ్ మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో నాయకులు మారెల్లి రాజిరెడ్డి, శంకర్ నాయక్, సాగంటి శంకర్, చాట్ల సదానందం, జక్కుల దామోదర్, మార్క రాజు, హనుమ రాములు, మల్లారెడ్డి, తిరుపతి రెడ్డి, సాగర్, గడ్డం తిరుపతి, దేవనపల్లి చక్రపాణి, రమేష్ రెడ్డి, సారయ్య నాయక్ తదితరులు ఉన్నారు. మన ఎమ్మెల్యే గారి ఎలక్షన్లో రాష్ట్రాకురన్న గారు ఎట్లయితే పోటీ చేసి 18 లైన్ కాలనీలో పూర్తి స్థాయిలో మెజార్టీ రావాలని చెప్పేసి అందరినీ ఈ విధంగానే కూర్చుండబెట్టి, ఇక్కడనే ఇదే ప్లేస్లో కూర్చుండబెట్టి చెప్పడం జరిగింది. అందరు కూడా ప్రామిస్ చేసి, అన్న ఇక్కడ 18 లైన్ కాలనీ నుంచి మీకు భారీ మెజార్టీ తీసుకొస్తామని చెప్పేసి అందరు చెప్పడం జరిగింది. రామగుండం ఎమ్మెల్యేగా ఈ రోజు పవర్ఫుల్ ఎమ్మెల్యేగా చూస్తున్నామంటే 18 లైన్ కాలనీ కలిసి కట్టి అందరు పనిచేస్తేనే భారీ మెజార్టీ కాలనీ నుంచి ఇచ్చినాం. ఆ విధంగా మళ్ళీ రామగుండం కార్పొరేషన్ ఎలక్షన్లో అందరు కలిసికట్టుగా పోటీ చేసిన వ్యక్తులు గెలిపిస్తే, గెలిచిన వ్యక్తులు గెలుచుడు కాదు, అక్కడ శ్రీధర్ బాబు సార్ గెలిచినట్టు, ఇక్కడ మక్కర్ సింగ్ అన్న గెలిచినట్టు, నైతికంగా మనం కూడా గెలిచినట్టే. కాబట్టి కంపల్సరీ 7 డివిజన్లలో తప్పకుండా అభ్యర్థులు గెలుపు కోసం పనిచేసి, మన స్నేహితులే కావచ్చు, మన బంధువులే కానీ వేరే వేరే డివిజన్లలో కూడా వెళ్ళి మాట్లాడి కాంగ్రెస్ పార్టీ పైన ఓటు వేసే విధంగా చేయాలని చెప్పేసి మన పరంగా కూడా ఎవరైతే బాగుంటారని మన సర్వే రిపోర్ట్ కూడా మనం చూద్దాం. కాబట్టి మన అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా తక్కువ కాదు, దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా తక్కువ కాదు, అందరూ క్యాండిడేట్లే, అందరూ పెద్ద నాయకులే. కాకపోతే ఇచ్చేది ఒక్కరికే మాత్రం, టికెట్ అనేది ఒక్కరికి ఇస్తారు కనుక మనం ఇబ్బంది పడకుండా, బాధపడకుండా ఎవరికి ఇచ్చినా కానీ కలిసికట్టుగా పనిచేయడం అనేది చాలా ముఖ్యం. ఇలా రాష్ట్రంలో అధికారం ఉన్నది, రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఇలా ఏ పరంగా చూసినా, విద్య పరంగా చూసినా, వైద్య పరంగా చూసినా, తర్వాత రైతుల పరంగా చూసినా, కార్మికుల పరంగా చూసినా, ఏ పరంగా చూసినా ఇలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా ఇవాళ మన శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ఆయన షాడో ముఖ్యమంత్రి, అంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి ఈక్వల్ కూడా అనే పరిస్థితుల్లో ఇవాళ మన శ్రీధర్ బాబు గారు వీళ్ళిద్దరు అన్నదండలతోని మన స్థానిక శాసనసభ్యులు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అన్ని రంగాలలో ఇలా రామగుండం అనేది ముందు వరుసలో ఉంది. డెవలప్మెంట్ విషయాల్లో కావచ్చు, ఇలా విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, హాస్పిటల్ పరంగా కావచ్చు, ఏదైనా కానీ ప్రతి దాంట్లో కూడా ఇలా ముందు వరుసలో ఉన్నది. ఇలా మనం గర్వంగా చెప్పుకోవచ్చు, మేము ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీకి వచ్చినాం, ఇలా మన కార్పొరేటర్ గెలిపిస్తే ఇలా రామగుండంలో శాసనసభ్యుల గురించి మీ అందరికీ తెలుసు. ఇలా అభివృద్ధి పరంగా రాష్ట్రంలో ముందు వరుస ఉన్నది. మేము కూడా ఆయన అండదండలతోని, ఆయన ఆశీస్సులతోని మీ అందరి సేవ చేసే భాగ్యం మాకున్నది. మేము సేవ చేస్తాం. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మేకల శ్రీధర్ యాదవ్ ఆధ్వర్యంలో ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూవ్మెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేకల చంద్రశేఖర్ యాదవ్తో చర్చలు జరిగాయి. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కలిసి 5 ఉమ్మడి జిల్లాలు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్,
ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో పనిచేయడానికి పొత్తుకు తీర్మానం చేసుకున్నారు. ఈ మేరకు ఎన్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ మాట్లాడుతూ ఎన్సీపీ గుర్తు గడియారంపై పోటీ చేసే అభ్యర్థులను గెలిపించుకొని ఎన్సీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. యూటీపీఎం అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎన్సీపీ మరియు యూటీపీఎం సత్తా చాటుతుందని, కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు కుమార్ నాయక్, గాలి రమేష్ యాదవ్, కేసారపు సమ్మన్న, పోతిరెడ్డి నాగకృష్ణ, జంగ కొమరయ్య, గడ్డి ఐలయ్య, భాస్కర్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. తల్లి పేరున సేవా సంకల్పం చాటడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఎన్టీపీసీ కృష్ణానగర్కు చెందిన వజ్రమ్మ ఇటీవల మృతి చెందగా ఆమె స్మారకార్థం కుటుంబ సభ్యులు గోపాల్ రెడ్డి సారథ్యంలో గోదావరికని శతాబ్ది లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిరుపేద కుటుంబాల పిల్లలకు, దివ్యాంగులకు పాకెట్ మనీని అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది అధ్యక్షుడు కాసర్ల సురేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఊర్ల సమ్మిరెడ్డి, కోశాధికారి ఊట్ల శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. మన గోదావరి ఖనిలో మొట్టమొదటిసారిగా శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు అతి పెద్ద జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, టోరా, డ్రాగన్ ట్రైన్, చిన్నపిల్లల కోసం వాటర్ కార్ బోటింగ్, బౌన్సర్, ఇంకా మహిళా మనుల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్, క్రోకరీ ఐటమ్స్, అన్ని రకాల తినుబండారాలు, ఢిల్లీ మసాలా పాపడ్, అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి. విచేయండి ఎగ్జిబిషన్ శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, గోదావరి ఖని. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తప్పక విచేయండి. మేము అడుగుతున్నది ఒకటే, ఏమీ లేనట్టయితే మీరు నైని బ్లాక్ను టెండర్లను ఎందుకు రద్దు చేసినట్టు? అదేవిధంగా నిన్నగాక మొన్న హడావుడిగా ఢిల్లీలో కోల్ మినిస్ట్రీ మీటింగ్ పెట్టి దీనిపైన స్పందించి నిన్న అర్ధరాత్రి వరకు కూడా కొత్తగూడెంలో కిషన్ రెడ్డి గారు సమీక్ష నిర్వహించి ఇకపై ఎటువంటి కుంభకోణాలు జరిగిన కేంద్ర ప్రభుత్వం నుంచి మేము తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించడం జరిగింది. మేము అనేది ఏంటంటే కేవలం కంటి తుడుపు మాటలు కాదు, ఏదో రివ్యూలు నిర్వహించి సమీక్షించి వదిలిపెట్టడం కాదు. మేము డిమాండ్ చేసేది ఒక్కటే, సిబిఐ ద్వారా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించండి. మొన్న కూడా మాట్లాడినప్పుడు ఏంటంటే కిషన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే, రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే మేము సిబిఐ ఎంక్వైరీ చేస్తాము అని. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అనుభవిస్తుంది? వాళ్లే కదా కుంభకోణం చేసింది. స్వయాన ముఖ్యమంత్రి బావమర్దే కదా ఈ తప్పులో ప్రధానమైనటువంటి నిందితుడు. మరి వాళ్ళెందుకు సిబిఐ ఎంక్వైరీ వేయమని అడుగుతారు? కాబట్టి ఇందులో బీజేపీ మరి ఈ ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడాలని ప్రయత్నం చేస్తుందో, ముఖ్యమంత్రిని ఎందుకు మరి కాపాడాలని ప్రయత్నం చేస్తుందో అర్థం కావట్లేదు. కాబట్టి నిన్న జరిగినటువంటి రివ్యూలు ఏవైతే ఉన్నాయో ఒక కంటి తుడుపు చర్యగా కాకుండా, మొక్కుబడిగా కాకుండా ఇందులో నిజానిజాలు బయటికి రావాలి. కాబట్టి దాదాపు 6,000 కోట్లకు సంబంధించినటువంటి కుంభకోణం బయటికి రావాలి. కాబట్టి మరి దీనిపైన సిబిఐ విచారణ జరగాలని మేము డిమాండ్ చేస్తాం. అదేవిధంగా నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించినటువంటి వివరాలను మాట్లాడకుండా అసలు ఇందులో ఏమి జరగనట్టు, అదేవిధంగా ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని సేవ్ చేసేటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. ఒకటి ఏంటంటే 2018వ సంవత్సరంలోనే
ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేటువంటి విధానం రావడం జరిగింది. ఇది మేము కొత్తగా తెచ్చింది కాదు అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ దాన్ని అథెంటిక్ గా చెప్పలే. ఎప్పుడో ఒక సందర్భంలో కోల్ స్క్రీనింగ్ ప్లాంట్ నిర్మాణం కోసం కావచ్చు, లేదంటే మరి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ కోసం కావచ్చు సైట్ విజిట్ అనేటువంటి ఒక నిబంధన ఆ సందర్భానికి మరి వచ్చినటువంటి దాన్ని 2024 నుంచి ఓబీ కాంట్రాక్టర్లకు కూడా వర్తింపజేసి వాళ్ళకు కావలసినటువంటి వాళ్లకు టెండర్లు ఇప్పించుకునేటువంటి ప్రయత్నం జరిగింది అనేది కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నటువంటి విషయం. మరి దీన్ని దాచితే దాగేది కాదు. ఇంకా కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే 2014 నుంచి జరిపించాలి విచారణ అంటే జరిపించండి. 2014 మేము ఎప్పుడైతే అధికారం వచ్చినామో అప్పటి నుంచి జరిపండి. అప్పటి నుంచి కూడా జరిగినటువంటి టెండర్లలో తప్పకుండా మైనస్ టెండర్స్ ఉన్నాయి. 2024 తర్వాత వచ్చినటువంటి టెండర్స్ అన్ని కూడా వాళ్ళు ఎక్కువ కోడ్ చేసి 1000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డటువంటి విషయాలు కూడా బయటికి వస్తాయి. అంటే ఎదురుదారి చేస్తున్నారు. వీళ్ళకి సంబంధించిన బంధువులే, వాళ్ళకు సంబంధించిన బంధువులే, బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే ఈ టెండర్లు జరిగినాయి, ఈ విధానం అప్పుడే వచ్చిందని మాట్లాడుతున్నారు. నేను అనేది ఏంటంటే కంపెనీలు ఎవరికైనా ఉండవచ్చు, అవి ఏ కంపెనీ అయినా కావచ్చు. టెండర్ విధానంలో ఏం జరిగింది అనేటువంటిదే మా ప్రశ్న. ఆ టెండర్ విధానంలో జరిగినటువంటి విషయాల వల్ల కంపెనీకి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, ప్రజలకు జరిగినటువంటి నష్టమేంది అనేటువంటిది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. మైనస్ టెండర్ వల్ల ఎప్పుడు కూడా నష్టం రాదు. ఏదైతే అదనంగా కోడ్ చేసి తీసుకునేటువంటి టెండర్ల వల్లనే ఆ సంస్థకు కానీ, రాష్ట్రానికి కానీ, ప్రజలకు కానీ తీవ్రమైనటువంటి నష్టం జరిగింది అనేది మేము కరాఖండిగా చెప్తున్నాం. దానిపైననే ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ వదిలిపెట్టి ఎదురు దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులు. మరి ఇది కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్పొరేషన్ కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా, వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా, అదేవిధంగా రామగుండంలో జరుగుతున్నటువంటి విధ్వంసానికి వ్యతిరేకంగా ప్రజలు తప్పకుండా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కసారి ప్రభుత్వం కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, లేదంటే మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మేము ఉన్నామని చెప్పాలంటే తప్పకుండా ఈ ఎన్నికలలో రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక సోదరులు కావచ్చు, వాళ్ళ కుటుంబాలు కావచ్చు, ఒదికేమో సింగరేణి కుంభకోణం, ఈ ప్రాంతంలో అంత సింగరేణి కార్మిక కుటుంబాలే. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసం, వీటన్నిటికి కూడా ఒక సవాలుగా ఈ ఎన్నికలు రావడం జరిగినది. మరి ఈ సందర్భంలో తప్పకుండా రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తప్పకుండా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి మీ అండదండలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని మాయమాటలు చెప్పినా, మరి ఎన్ని విధాల ఒత్తిడి తీసుకువచ్చినా ఈ ప్రభుత్వం యొక్క విధానం అయితే బాగలేదనేటువంటిది, పరిపాలన చాలా దారుణంగా ఉన్నదనేటువంటిది ప్రతి ఒక్కరి అభిప్రాయం. మరి అటువంటి విషయంలో ఒక సందర్భం వచ్చినప్పుడు ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎన్నికలలో 60 డివిజన్లో నిలబడేటువంటి ఎవరైతే డివిజన్ కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్ళకు మీ సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చి కారు గుర్తుపైన ఓటు వేసి తప్పకుండా గెలిపించేటువంటి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణ కోసం పార్టీ మరి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా సమన్వయపరిచి అందరి నాయకుల అభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక కావచ్చు, ఎన్నికల నిర్వహణ కావచ్చు, అన్ని కూడా సవ్యంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం కోసమే ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులందరికీ, మరి ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు గోరకంటి చంద్ర గారు, మిత్రుడు కౌశిక్ హరి గారు, గోప ఐలయ్య యాదవ్ గారు, పెద్దలు పీటి స్వామి
ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.